తిండి మీద బండ వాణిజ్య సిలిండర్ల కొరత పెరిగిన ధరలతో ఆహార పరిశ్రమపై తీవ్ర ప్రభావం ధరల పెంపు మెనూలో మార్పు ఎక్కువసేపు ఉడికించే మరిగించే వంటకాలు బంద్ బిర్యానీ ఫ్రైడ్ వెరైటీల తగ్గింపు పలుచోట్ల పరిణామం తగ్గింపు సిబ్బంది తొలగిస్తున్నటువంటి పరిస్థితి బ్లాక్లో 6,000కు గణించే వేసట బువ్వ కొట్లాట హోర్ముజ్ జలసంధి దిగ్బంధంతో ఎరువుల కొరత తీవ్రం తగ్గుతున్న పంటల దిగుబడి వారానికి 1000 కోట్ల భోజనాలు తగ్గే ప్రమాదం తిండి కోసం బిడ్డింగ్ వార్ముప్పు యారా ఇంటర్నేషనల్ సిఓ స్విన్ థోర్ ఆందోళన అంటూ చూస్తా ఉన్నాం. సో ఇది మళ్ళీ యుద్ధం వైపు అంటూ చూస్తాం. సో వీటి గురించి కొంత డీటెయిల్గా మనం మాట్లాడేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. ఒకసారి చాలా డీటెయిల్గా మాట్లాడదాం. ఫస్ట్ చదువు ఆహారంపై కొరత ఆహారంపై యుద్ధ కోరలు అంటూ చూస్తాం. ఎందుకంటే ఈ ఇరాన్ ఇజ్రాయెల్ అమెరికా వార్ వల్ల హోర్ముజ్ జలసంధిలో పెద్ద ఎత్తున ఆ జలసంధిపై ఆంక్షలు విధించడంతో మన దేశంలో ముఖ్యంగా మన దేశం విషయానికి వచ్చినట్లయితే ఇప్పటి వరకు చమురుకు సంబంధించినటువంటి కొరత ఉంది. పెట్రోల్ కానీ డీజిల్ కానీ గ్యాస్ సంబంధించిన కొరత ఏ విధంగా ఉందో మనందరం కూడా గమనించాం. అదేవిధంగా ఇది ఫస్ట్ ఫేజ్. సెకండ్ ఫేజ్లో యూరియా కొరత రాబోతుంది. యూరియా కొరత వస్తే ఇక్కడ పంటలు పండకపోతే దిగుబడి రాదు. దిగుబడి రాకపోతే మనకు ఆహార కొరత భారీగా ఉండే అవకాశం ఉంటుంది. మూడోది ఇప్పుడు ఆల్రెడీ చమురు అయిపోయింది, యూరియా అయిపోయింది. తర్వాత వివిధ కంట్రీస్ నుంచి మన కంట్రీకి చాలా పెద్ద ఎత్తున ఇంపోర్ట్ జరుగుతుంటాయి. అవి కనుక సరిగా రాకపోతే ఇక నెట్ ప్రభావం ఉంటుంది. ఇక రకరకాల అన్నీ ఏవైతే మనిషి నిత్యావసర వస్తువులు ఏవైతున్నాయో వాటిపైన పెద్ద ఎత్తున తీవ్రమైనటువంటి ప్రభావం పడేటువంటి అవకాశం అయితే ఉంటుంది. సో ప్రపంచ దేశాలు ఇప్పుడు అతలాకుతలమయ్యేటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగా కనబడుతుంది. సో హోర్ముజ్ దిగ్బంధనం కారణంగా భారీగా తగ్గిన ముడి చమురు లభ్యత అంతర్జాతీయ ఆహార భద్రతకు పెనుముప్పుగా పరిణమించింది. ఎరువుల తయారీకి తగినంత ముడి చమురు దొరకకపోవడంతో ఎరువుల ధరలు ఆకాశాన్ని అంటున్నాయి. ఇది ప్రపంచవ్యాప్తంగా వ్యవసాయ రంగాన్ని తీవ్రంగా కుదిపిస్తుంది. ఫిబ్రవరి నెల చివరిలో ఈ యుద్ధం మొదలు కాగా ఇప్పటికీ అంతర్జాతీయ విపణిలో దాదాపు $450 టన్ను యూరియా ధర 3 వారాల్లోనే $700 మార్కును దాటేసింది. ఎరువుల ధరలు భారీగా పెరిగిపోవడం, ఇదే సమయంలో పంటల మద్దతు ధరలు ఆశించిన స్థాయిలో పెరగకపోవడంతో రైతులకు ఎరువులను కొనే శక్తి 4 ఏళ్ల కనిష్ట స్థాయికి పడిపోయిందని ప్రపంచ బ్యాంకు తన తాజా నివేదికలో ఆందోళన వ్యక్తం చేసింది. ఎరువులు వాటి తయారీకి అవసరమైనటువంటి ముడి పదార్థాల సరఫరాకు ఆటంకం కలగడం వల్ల ప్రపంచవ్యాప్తంగా వారానికి 1000 కోట్ల భోజనాలు తగ్గిపోయే ప్రమాదం ఉందని, దీని ప్రభావం పేద దేశాలపై అత్యంత తీవ్రంగా ఉంటుందని ప్రపంచంలోని అతిపెద్ద ఎరువుల తయారీ సంస్థలో ఒకటైనటువంటి యారా ఇంటర్నేషనల్ సిఇఓ హెచ్చరించినట్టు BBC వార్తా సంస్థ ఒక కథనంలో పేర్కొంది. సో ఆయన ఎవరు అంటే యూరియా కంపెనీ సంబంధించినటువంటి CEO అట. ఆయనే ఆందోళన చెందుతున్నాడు. ఎందుకు ఇవన్నీ పరిణామాలు చూస్తూ కొంత ఆందోళన వ్యక్తం చేసినట్టు కనబడతా ఉంది. యుద్ధం కారణంగా ప్రపంచవ్యాప్తంగా దాదాపు 5 లక్షల టన్నుల నైట్రోజన్ ఎరువుల ఉత్పత్తి నిలిచిపోయిందట. 5 లక్షల టన్నుల నైట్రోజన్ ఎరువుల ఉత్పత్తి నిలిచిపోయింది. దీనివల్ల వారానికి 1000 కోట్ల భోజనాలు ఉత్పత్తి కాకుండా పోతాయి. వారానికి 1000 కోట్ల భోజనాలు ఉత్పత్తి కాకుండా పోతాయట. దీనివల్ల సో 5 టన్నుల నత్రజని ఎరువులు అందుబాటులో ఉంటే వాటి వల్ల పండే పంట 1000 కోట్ల భోజనాలు సరిపోతుంది. నైట్రోజన్ ఎరువులు వాడకపోతే కొన్ని పంటల దిగుబడి 50% దాకా తగ్గిపోతుంది అని ఆయన ఆ విధంగా పిలుపుచ్చారు. పంట దిగుబడులు తగ్గిపోతున్న నేపథ్యంలో ఆహారం కోసం దేశాల మధ్య బిడ్డింగ్ వార్ జరిగే ప్రమాదం కూడా ఉందని స్వీన్ థోర్ ఆందోళన వ్యక్తం చేశారు. బిడ్డింగ్ వార్ అంటే ఆహార లభ్యత తగ్గిపోవడంతో దానికి డిమాండ్ పెరిగిపోతుంది. మార్కెట్లో తక్కువగా ఉన్న ఆహారం కోసం దేశాలన్నీ పోటీ పడతాయి. ఈ పోటీలో అమెరికా వంటి సంపన్న దేశాలు ఎక్కువ డబ్బు వెచ్చించి ప్రజలకు కావాల్సిన ఆహారాన్ని కొనేసుకుంటాయి. ఆయా దేశాలతో తూగలేని పేద దేశాలు ప్రజలు ఆకలికి మలమల మాడిపోతారు. 3 వంతు. సో యూరియా కొరత వల్ల రాసిపెట్టుకోండి, రాబోయే రోజుల్లో మన దేశంలో యూరియా కొరత వల్ల భారీ ఎత్తున రైతులు తిరగబడేటువంటి పరిస్థితి వచ్చేసింది. ఇప్పుడు ప్రధానంగా తెలంగాణ విషయానికి వచ్చినట్లయితే యూరియా కొరత ఏర్పడితే రేవంత్ తిరుగుతారు, కేంద్రాన్ని ఎవరు తిట్టరు. సో కేంద్రం అంటే మేము పంపిస్తాం చెప్తుంది, కానీ పంపించదు. పంపించకపోవడం వల్ల ఈ యూరియా కొరత ఏర్పడడం వల్ల కొంత ఇబ్బందికరం, బ్లాక్ మార్కెట్లో పోతుంది, అదంతా జరుగుతూనే ఉంటుంది. సో దీనివల్ల వారానికి 1000 కోట్ల భోజనాలు తక్కువైతట ఆహారాలు. సో ఎంత దారుణంగా ఉందో పరిస్థితి చూడండి. ఐక్యరాజ్య సమితి గణాంకాల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా యూరియా, పొటాష్, అమ్మోనియా, ఫాస్ఫేట్ల వంటి ఎరువుల్లో 3/1 సాధారణంగా హోర్ముజ్ జలసంధి గుండానే రవాణా అవుతాయి. ప్రపంచ మొత్తానికి ఎగుమతి అయ్యేటువంటి యూరియాలో సుమారు 40% నుంచి 50% వాటా కేవలం గల్ఫ్ దేశాలదే. ఇక ఫాస్ఫేట్ ఎరువుల తయారీకి అత్యంత కీలకమైనటువంటి సల్ఫర్ ఎగుమతిలో 50% వాటా గల్ఫ్ దేశాలదే. నత్రజని ఎరువుల తయారీకి కీలకమైనటువంటి అమ్మోనియా వాణిజ్యంలో 20 నుంచి 20% గల్ఫ్ ప్రాంతం నుంచే జరుగుతుందని హోర్ముజ్ మూసివేత్తో ఈ ఎరువుల ముడి సరుకుల రవాణా ఆగిపోయింది. ఈ ప్రభావం భారత్ పైన తీవ్రంగా ఉంటుంది అంటూ చూస్తాం. 100% తీవ్రమైనటువంటి ఆహార సంక్షోభం దిశగా భారత్ పయనిస్తుందని చాలా స్పష్టంగా కనబడుతోంది. ఇప్పటిదాకా చమురు, పెట్రోల్, డీజిల్, గ్యాస్ అయిపోయింది. ఇక నెక్స్ట్
ఆహార కొరత మీదే తీవ్రమైన ప్రభావం పడే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనబడుతుంది. ఆ యుద్ధాన్ని ఆపే ప్రయత్నం ఏమైనా చేస్తున్నాడా మోడీ అంటే ఏమీ లేదు. ఉత్సవ విగ్రహంలా ఉన్నాడు తప్ప ఏమీ లేదు ఇక్కడ.